నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనకు జీవితంలో ప్రతిరోజు ప్రతి పూట ఏదో ఒక గుణపాఠం నేర్చుకుంటూనే ఉంటాం. అది మంచి జరిగిందనుకోండి, అప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాం. దాని నుంచి ఇంకా మంచిగా ఎలా చేయాలి, ఇంకా బాగా సక్సెస్ ఎలా అవ్వాలి అని ఆలోచించుకోవాలి. ఒకవేళ ఏదైనా మనకి ఇష్టం లేనిది, మనకు బాధాకరమైంది, మనకి ఏదైనా తప్పుగా జరిగిందనుకోండి, డీలా పడిపోతూ ఉంటాం. అలా కూడా డీలా పడకూడదు. ఇది జరగకుండా మనం ఎలా జాగ్రత్త పడాలి అని నేర్చుకోవాలి. అంటే ప్రతిదీ మనకి లైఫ్లో చాలా మంది మనుషుల దగ్గర నుంచో, ఎన్నో సంఘటనల దగ్గర నుంచో, మనం తిరిగేటువంటి పరిసరాలకు సంబంధించో ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. అది మనకు ఎప్పటికప్పుడు ఒక లెసన్ లాగా, ఒక పాఠం లాగా అవ్వాలి. అప్పుడే మనము తర్వాత రోజుల్లో ఇంకా అద్భుతంగా ముందుకెళ్ళగలం. మరి ఈ రోజు కూడా అమృతం కార్యక్రమంలో ప్రతిరోజు కన్నా కూడా ఇంకా అద్భుతంగా, ఇంకా చక్కగా అద్భుతమైన వంటలతో ఇవాళ కార్యక్రమం సిద్ధంగా ఉంది. అమృతం కార్యక్రమంలో మొదటి వంటగా నేను తయారు చేయబోతున్నాను అటుకుల ఆలు పరాటా. అటుకులు అలాగే బంగాళదుంపలు ఈ రెండింటిని మిక్స్ చేసి చక్కగా ఓ పరాటా తయారు చేయబోతున్నా. ముందుగా అటుకుల ఆలు పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అటుకుల ఆలు పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, అల్లం తరుగు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వాము చిటికెడు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, చిరుధాన్యాల అటుకులు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, ఉడికించుకున్న బంగాళదుంపలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. అటుకుల ఆలు పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ అటుకులు అంటే సాధారణంగా మనం మామూలుగా తెల్ల అటుకులు వేస్తూ ఉంటాం కదా. దానికన్నా కూడా ఇంకా ఆరోగ్యకరంగా మీరు అటుకుల్ని వాడాలి అంటే మనకి మిల్లెట్ అటుకులు దొరుకుతూ ఉంటాయి, రాగి అటుకులు దొరుకుతూ ఉంటాయి. అందులో భాగంగా నేను మిల్లెట్ అటుకులు తీసుకున్నాను. మిల్లెట్ అటుకుల్ని చక్కగా పొడి చేసుకొని ఈ విధంగా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను. దీన్ని నేను పరాటాలో వాడతానన్నమాట. ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఒకటి. అలాగే మనకు అన్ని రకాలుగా అంటే జీర్ణశక్తిని పెంచడానికి కానీ, మనకి విటమిన్స్, మినరల్స్ బాగా ఎక్కువగా దండిగా ఉండేవి మనకు మిల్లెట్స్. తద్వారా మిల్లెట్ అటుకుల్ని ఉపయోగించేస్తున్నాను. అయితే ఈ వంట యొక్క ముఖ్యమైన మెయిన్ థింగ్ ఏంటి అంటే మౌత్ క్యాన్సర్ని తగ్గించడానికి మనకు ఈ అటుకులు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే వన్ ఆఫ్ ది యూజ్ అన్నమాట. అంటే మన ఆరోగ్యానికి సంబంధించి మంచి ఫాస్ఫరస్, మెగ్నీషియము, తర్వాత జింక్, ఫైబరు, వీటన్నిటితో పాటు మనకి నోటి క్యాన్సర్ అనేది కూడా చాలా ఎక్కువగా అయిపోయింది. మనం ఎన్నో సినిమాలు అవి చూస్తున్నప్పుడు ముందు ట్రైలర్ లాగా కూడా ఇస్తూ ఉంటారు. అవేంటి అంటే మనకు రకరకాల కారణాల వల్ల మౌత్ క్యాన్సర్స్ ఎక్కువైపోయాయి. అలా ఆ మౌత్ క్యాన్సర్ కారకాన్ని తగ్గించడానికి మిల్లెట్ అటుకులు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. అంతేకాకుండా మనకు కొంతమంది బాగా తక్కువగా ఉంటారు, బరువు సన్నగా ఉంటారు. వాళ్ళని బరువు పెరగాలి అని చెప్తూ ఉంటారు చాలామంది. కానీ వాళ్ళకి ఎలా బరువు పెరగాలంటే తెలియదు. ఎన్ని రకాల ఫుడ్ తీసుకున్నా కూడా బరువు పెరగని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా బరువును పెరగడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇన్స్టెంట్ ఎనర్జీ, మనిషి నీరసంగా ఉన్నా, శక్తి ఎక్కువగా లేకపోయినా కూడా అప్పటికప్పుడు మంచి ఎనర్జీని ఇవ్వాలి అంటే కూడా మనకు ఈ అటుకులు చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. అలాగే జీర్ణక్రియ కూడా చాలా మంచి, త్వరగా డైజెస్ట్ అవుతాయి. కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హాయిగా మీరు ఆప్ట్ చేయొచ్చు. కొన్ని వంటలు తొందరగా అరగవు. అలాంటప్పుడు వాళ్ళకి పెట్టాలన్నా కూడా మనకు కాస్త భయంగా ఉంటుంది. వీటితో అసలు అలాంటి ఇబ్బంది ఏవీ ఉండదు. మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట. మరి ఇటువంటి చక్కటి అటుకులతో బంగాళదుంపను కలిపి మనము ఒక పరాటా తయారు చేయబోతున్నాం. ఇక బంగాళదుంపలు అంటే మంచి కార్బోహైడ్రేట్స్, పిల్లలకు కూడా అంటే బాగా ఆడతారు కాబట్టి వాళ్ళకి చాలా అవసరము. పెద్దవాళ్ళకి ఏంటి అంటే ఖచ్చితంగా ఒంట్లో ఎంతో కొంత శాతం కార్బోహైడ్రేట్స్ ఉండాలి. మరి పూర్తిగా మనం తీసేయకూడదు కూడా, ఉండాలి. కార్బోహైడ్రేట్స్తోనే మనకు కొంతమంది ఎనర్జీ. కాబట్టి ముఖ్యంగా ఈ వేసవి కాలంలో బయట బాగా తిరిగే వాళ్లకు ఈ పరాటా అనేది మంచి ఎనర్జీ, శక్తి, మంచి ప్రోటీన్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా ఇస్తుంది. మరి మొదలు పెట్టిద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కాస్త గోధుమ పిండి వేసేసుకుందాం. 1 కప్పు గోధుమ పిండి. దాంతోపాటు ఇక మనకు ఇందులో కావాల్సినటువంటి పొళ్ళు, కారాలు ఇవన్నీ కూడా మనకు పరాటా మీకు తెలుసు కదా, అవన్నీ కూడా వేసేసుకుందాం. ముందుగా చక్కగా సన్నగా తరుక్కున్నటువంటి అల్లం ముక్కలు, చక్కగా కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు. ఇటువంటి పరాటాలు కాస్త కారంగానే ఉండాలని మనం కోరుకుంటాం కాబట్టి దాన్ని బట్టి కారం మీరు చూసుకొని వేసేసుకోండి. ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత కాస్త వాము. ఇలా మనం వాము ఏదైనా వంటల్లో వేసుకునేటప్పుడు కొంచెం వాముని అలా నోట్లో కూడా వేసేసుకోండి. మీకు ఎందుకు అసలు గ్యాస్ అనేది ఎందుకు వస్తుంది, కడుపులో ఉబ్బరం అనేది ఎందుకు వస్తుంది? రాదు. మన ఇంట్లో మన వంట చేసేటప్పుడే మనకు కావాల్సిన కాల్షియం ఉంటుంది,
మన పొట్టకి కావాల్సినటువంటి మంచి ఔషధాలు దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ మిస్ కాకూడదు మనం. ఇలా ఎందుకంటే నేను అదే చేస్తాను కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. సో ఆ తర్వాత చక్కగా చిల్లీ ఫ్లేక్స్, కారానికి తగ్గట్టుగా చిల్లీ ఫ్లేక్స్. ఆ తర్వాత పరాటా అంటే కాస్త రంగు ఇలా పసుపు కలర్లోనే ఉంటే బాగుంటుంది, మరీ తెల్లగా ఉంటే బాగోదు. కాస్త పసుపు. ఆ తర్వాత మన వంటకి సంబంధించి ముఖ్యమైన పదార్థం ఏంటి? అటుకులు. అటుకుల పొడిని కూడా కావాల్సిన మోతాదులో వేస్తున్నాను. ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు వేసుకోవచ్చండి. ఇదేంటంటే చిరుధాన్యాల అటుకుల పొడి. ఇది మనకు చిరుధాన్యాల అటుకులు దొరుకుతాయి, రాగటుకుల్లాగా, మామూలు అటుకుల్లాగా చిరుధాన్యాల అటుకులు కూడా దొరుకుతాయి. దాన్ని పొడి చేసి వేస్తున్నాను. ఒకసారి కలిపేసుకున్నాం కదా, ఇందులో సరిపడా ఉప్పు వేసేసుకుందాము. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇందులో నీళ్లతో పాటు నీళ్లకు బదులుగా బంగాళదుంపను వేస్తున్నాం. అంటే మనకు బైండింగ్ చేసుకోవడానికి బాగుంటుంది, అలానే రుచి కూడా బాగుంటుంది. ఉడికించుకొని పెట్టుకున్నటువంటి బంగాళదుంపలు ఏవైతే ఉన్నాయో అది మన పొట్టుతో పాటు వేసేయచ్చండి, ఇబ్బంది ఏం లేదు. పొట్టులోనే అసలైన బలం ఉంటుంది కాబట్టి చక్కగా పొట్టుతో పాటు మనం వేసేసుకోవచ్చు. ఇది చూసుకొని వేసుకోవచ్చు అండి. ఇది ఐ థింక్ అసలు మనకి బంగాళదుంప వేసుకున్న తర్వాత సాధారణంగా నీళ్లు అవసరం పడదు. చూద్దాం, ఏమైనా అవసరం పడితే చాలా తక్కువ ఏమైనా ఉపయోగపడవచ్చు. ఇది మీరు గోధుమ పిండి వేసుకోకుండా ఇలా మీరు చక్కగా ఒక టిక్కీల్లాగా కూడా చేసుకోవచ్చు, షాలో ఫ్రై లాగా. అంటే మన గోధుమ పిండి లేకుండా కేవలం బంగాళదుంపలు, తర్వాత ఈ చిరుధాన్యాల అటుకుల పొడి ఇవన్నీ వేసుకొని కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా వేసుకొని చక్కగా దీన్ని టిక్కీల్లాగా చేసుకొని కూడా మీరు అటు ఇటుగా వేయించేసుకోవచ్చు. చెప్తున్నాను అంతే. అంటే ఒక వంటలోంచి మనం ఇంకో వంటను వెతుక్కోవచ్చు, అదే కదా మరి వంటలో తెలివి ఉపయోగించడం అంటే అదే. మరి ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాము. కలిపేసుకొని కొంచెం నీళ్ళు పోసుకుందాం. ఉప్పు వేసేసుకున్నాము, సరిపడా కారాలు వేసేసుకున్నాము. పిండిని బాగా కలిపేసుకున్నాం. ఆ తర్వాత కాస్త నూనె కూడా వేసుకుందాం కొంచెం, అంటే మనకి పిండి కలుపుకోవడానికి కరెక్ట్గా వస్తుంది, బాగుంటుంది. ఇది మనకు అల్పాహారంగా తీసుకున్నా బాగుంటుంది, డిన్నర్ లాగా. పరాటా అంటే సాధారణంగా అల్పాహారంగా అయినా తింటాము, లేదు అంటే డిన్నర్ లాగైనా తీసుకుంటాం. సో చక్కగా మీరు ఏ రూపంలో అయినా ఎటువంటి టైంలో అయినా కూడా ఇది రుచికరంగానే ఉంటుంది. ఏ పిండి అయినా కూడా కలుపుకున్న అనంతరం చేసుకోకుండా ఒక 20 నిమిషాల పాటు నానబెడితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను నానబెట్టట్లేదు, మనకు సమయం లేదు కాబట్టి మన కార్యక్రమంలో మీరు తయారు చేసుకునేటప్పుడు మీ ఇంట్లో ఒక 20 నిమిషాల పాటు ఇది కానీ ఏదైనా మామూలు చపాతీ ముద్ద అయినా కూడా 20 నిమిషాల పాటు నానిన తర్వాత వచ్చేటువంటి రుచి, ఆ మెత్తదనం వేరే ఉంటుంది, నానకపోతే వచ్చే మెత్తదనం వేరే ఉంటుంది. ఇప్పుడు మనం చక్కగా పెనం పెట్టేసుకుందాము. ఆ తర్వాత చపాతీ కర్ర పీట తీసుకుందాం. ఇది మనము నూనెతోనే చక్కగా పేపర్ మీద కూడా, ప్లాస్టిక్ పేపర్ మీద కూడా తయారు చేసుకోవచ్చు, లేదు అంటే పొడి పిండి వేసుకొని అలాగైనా కూడా చేసుకోవచ్చు. ఇది గోధుమ పిండే కాబట్టి మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈలోపు మనం స్టవ్ కూడా వెలిగించేసుకుందాం. పెనం వేడవుతూ ఉంటుంది, ఈలోపు మనం పూర్తి చేసుకోవచ్చు పరాటాని. ఇది మనము స్టఫింగ్ లాగా కూడా చేసుకోవచ్చు అండి. అంటే మనకి మామూలుగా గోధుమ పిండి ముద్దను తీసుకొని ఒకవేళ చపాతీ పిండి మిగిలిపోయింది అనుకోండి, అలాంటప్పుడు ఈ చిట్కా ఉపయోగపడుతుంది. మీరు పిండిలో చక్కగా మనం తయారు చేసుకున్నటువంటి స్టఫింగ్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని చక్కగా క్లోజ్ చేసుకొని ఆ విధంగా అయినా చేసుకోవచ్చు. అంటే ఒకవేళ పిండి మనకు వృధా కాకూడదు అనిపిస్తే అలా కూడా చేసుకోవచ్చు. మనకు బంగాళదుంప వేసినందుకు దీని రుచి కూడా చాలా చాలా బాగుంది. పెనం కూడా వేడవుతూ ఉంది. అలాగే మన పరాటా కూడా చక్కగా మరీ పలచగా కాకుండా
కొంచెం మనకు మీడియం సైజ్, మరీ లావుగా కూడా కాకుండా మీడియం సైజులో చేసుకున్నాం అనమాట. సైజు మీడియం సైజే, అలాగే మనకు కొంచెం మీడియం లెవెల్లో చేసుకున్నాం. పెనం కూడా వేడెక్కిపోయింది కాబట్టి మనం చేసుకొని పెట్టుకున్నటువంటి పరాటాని ఈ పెనం మీద వేసేసుకుందాం. ఇది మీరు వెన్నతో కాల్చుకోవచ్చు, నెయ్యితో కాల్చుకోవచ్చు, మీ ఇష్టం. మీ ఇంట్లో నూనెతో కూడా కాల్చుకోవచ్చు, అది మన ఇష్టం బట్టి ఉంటుందన్నమాట. ఇలా నేను నూనె వేస్తూ రెండు వైపులా ఈ పరాటాని కాల్చేస్తాను. కానీ పరాటా యాక్చువల్గా మనకి నెయ్యితో వెన్నతో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. నాకు అలా ఇష్టం అనమాట. అంటే మన ఇంట్లో పిల్లలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా రుచికరంగా ఉంటుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. మనం బెండకాయ కూర తయారు చేసుకునే ముందు ఆ ముక్కలకి కాస్త నిమ్మరసం పట్టించి ఆ తర్వాత కూర వండుకున్నట్టయితే ఆ కూర తయారు చేసుకునేటప్పుడు ఆ జిగురు అనేది రాకుండా ఉంటుంది. ఈసారి బెండకాయ కూర చేసేటప్పుడు ఈ చిట్కాని ప్రయత్నించండి. ఇలా పెనం మీద రెండు వైపులా వేయించేసుకోవాలి. ఇలా చక్కగా కాల్చేసుకుంటే బాగుంటుంది. బంగాళదుంప వేసాం కాబట్టి కొంచెం కరకరలాడుతూ మనకి రంగు కూడా మారుతుంది. ఇక్కడ చూసారా, ఇలా చక్కగా. కాకపోతే సిమ్లోనే ఏదైనా కూడా, ఇటువంటి పరాటాలైనా ఏదైనా కూడా కొంచెం మీడియం లేదంటే కొంచెం తక్కువ మంటలోనే చేసుకోవాలి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది, ఎక్కువ కాలదు. చూసారా, ఇలా రంగు అంతా కూడా చక్కగా మారిపోయింది. ఇక మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా పైనంతా కరకరలాడుతూ ఒక చిరు మెత్తదనంతో మన అటుకుల ఆలూ పరాటా సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అటుకుల ఆలూ పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, అల్లం తరుగు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వాము చిటికెడు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, చిరుధాన్యాల అటుకులు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, ఉడికించుకున్న బంగాళదుంపలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. అటుకుల ఆలూ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, అల్లం తరుగు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, వాము, చిల్లీ ఫ్లేక్స్, కాస్త పసుపు, చిరుధాన్యాల అటుకులు, కొంచెం ఉప్పు, కొత్తిమీర, ఉడికించుకున్న బంగాళదుంపలు వేసి బాగా కలిపి చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ పెట్టి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపెట్టుకున్న ముద్దను పరాటాలాగా ఒత్తుకొని వేడైన పెనం మీద వేసి రెండు వైపులా నూనెతో కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అటుకుల ఆలూ పరాటా రెడీ. చూసారు కదా అటుకుల ఆలూ పరాటా ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. కారంగా ఉంది. కారం కారంగా, ఘాటు ఘాటుగా, చిరు తీపి బంగాళదుంపల వల్ల చాలా బాగుందండి. అంటే అసలు అందులో రాగి మనకి అటుకులు పొడి వేసినట్టు ఏం తెలియట్లేదు. అంటే మీరు ఏది వేసినా, అంటే రాగి అటుకులు వేసినా, పొడి వేసినా, చిరుధాన్యాల అటుకుల పొడి వేసినా అసలు అందులో ఉన్నట్టు కూడా తెలియట్లేదు. కాబట్టి ఇంకా మంచిది కదా, పిల్లలకు పెట్టడానికి హ్యాపీగా పెట్టచ్చు. అలా డైరెక్ట్గా ఏదైనా పెడితే వాళ్ళు గుర్తుపడతారు కాబట్టి ఇందులో వేస్తే అసలు గుర్తు కూడా పడతారు. కానీ చాలా బాగుందండి, కమ్మగా ఉంది. ఇలాంటివి ఒక 2 తిన్నామంటే చక్కగా రైతాతోనో లేకపోతే ఏదైనా చట్నీతోనో కడుపు నిండుగా ఉంటుంది. మనకు కూడా ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఇక మొదటి వంట అయిపోయింది కాబట్టి రెండో వంటలోకి వెళ్ళిపోదామా. అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట జీడి మామిడి పండ్ల పులుసు. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జీడి మామిడి పండ్ల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, ఇంగువ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న బంగాళదుంపలు 1 కప్పు, చింతపండు 1 కప్పు, బెల్లం కొద్దిగా, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, సాంబార్ పొడి 1/2 టేబుల్ స్పూన్, జీడి మామిడి పండు 1 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు. జీడి మామిడి పండ్ల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే జీడి మామిడి పండ్ల పులుసు, ఈ పేరు ఏదో కొత్తగా ఉందేంటి అనుకుంటున్నారా? కొత్తది ఏం లేదండి. మనము చాలా సందర్భాల్లో ప్రతిరోజు మన వంటల్లో వేసేదే జీడిపప్పు. ఎంత రుచికరంగా ఉంటుందో కూడా మనందరికీ తెలుసు. అయితే ఇది మనకు జీడిపండు, ఇదంతా మనకి పండు ఈ తయారైన తర్వాత దీని వెనకాల ఇది ఏదైతే ఉందో ఇది బాగా ఎండపెట్టి దాన్ని కాల్చి
కట్ చేసిన తర్వాత లోపల వచ్చేదే మనకు జీడిపప్పు. జీడిపప్పు అంటే చాలా మందికి తెలియదు ఎలా వస్తుంది ఏంటి అని. ఇలా జీడి పండ్ల రూపంలో ఉంటుంది, దాంట్లోంచి మనకు వచ్చేదే జీడిపప్పు కదండి. చాలా కొత్తగా ఉంది కదా, చాలా అంటే కొంతమంది కొత్తగా ఉంటుంది, కొంతమందికి చాలా తెలిసిన విషయం ఇది. అయితే ఇటువంటి జీడి పండ్లతో అంటే ఈ జీడి పండ్లతో మనం పులుసు తయారు చేస్తున్నాం. మరి ఇది ఎక్కడ దొరుకుతుంది మాకు? ఎక్కడా దొరకదే, బయట ఎక్కడ మార్కెట్లో అంటే మామూలుగా రోడ్ల మీద అయితే మనకు దొరకదు, కానీ మంచి మంచి సూపర్ మార్కెట్స్లో అది మనకు దొరుకుతుంది. అండ్ కొంతమందికి ఏంటంటే కొంచెం మనకి ఏదైనా ఊర్లకు వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఇటువంటివి దొరికితే తెప్పించుకునే అవకాశం ఉంటే తెప్పించుకోండి, దాంతో పులుసు తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఇటువంటి జీడి మామిడి పండ్లతో పులుసు తయారు చేయబోతున్నాం అనమాట. అయితే జీడి మామిడి పండ్లతో వచ్చేటువంటి ఉపయోగం ఏంటి అంటే రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న, క్యాన్సర్ కారకాన్ని తగ్గించడానికి, అలాగే శక్తిని పెంచడానికి, మంచి ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇటువంటి మంచి విటమిన్స్, మినరల్స్ అందించడానికి జీడి పండ్లలో ఎంత మంచి ఔషధ గుణాలు ఉంటాయి తెలుసా, చాలా మంచిది. అలాగే మన జుట్టుకు అలాగే చర్మానికి కూడా చాలా మంచిది. అంటే ఇందులో ఉండేటువంటి విటమిన్ సి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన హెయిర్కి, స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. క్యాన్సర్ కణాలను తగ్గించడానికి జీడి పండ్లు చాలా బాగా సహాయం చేస్తూ ఉంటాయి. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మనకు రోగ నిరోధక శక్తి కూడా చాలా బాగా పెరుగుతుంది. కానీ ఇది ఎక్కువగా దొరకదు అనే ఒక మాట తప్ప కొన్ని ఏరియాస్లో చాలా బాగా దొరుకుతుంది. అంటే కొంచెం సిటీ వైపుకు చూసుకుంటే కొంచెం తక్కువగా దొరుకుతూ ఉంటుంది. అందుకు ఈసారి మీరు ఎక్కడికైనా అటువైపు అంటే దొరికే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దీన్ని తెచ్చుకొని పెట్టుకుంటే మంచిది. మరి మొదలు పెట్టేద్దామా? అయితే మంచి శక్తినిచ్చి మన ఆరోగ్యానికి మేలు చేసి మన బోన్స్కి కూడా మంచి స్ట్రెంగ్త్ని ఇచ్చేటువంటి జీడి మామిడి పండ్లతో పులుసు తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. పులుసు విధానం సాధారణంగా మీకు తెలిసిందే, ఏది ముందు వేయాలి ఏది తర్వాత వేయాలి అనేది మాత్రం చూసుకుందాం. ఇక్కడ నూనె వేడయ్యేలోపు ఒకసారి మీకు జీడి పండ్లను ఎలా కట్ చేశానో చూపిస్తాను. ఇది జీడి పండ్లు మీకు ఇలా కట్ చేశాక చిన్న చిన్న ముక్కల్లాగా, మామూలుగా చాలా మెత్తగా ఉంటాయండి ఇవి, చాలా మెత్తగా ఉంటాయి. అంటే మనకి మగ్గడానికి ఉడకడానికో ఎక్కువ సమయం ఏం తీసుకోదు. ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇక మిగతా పులుసు విధానం సాధారణంగా ఉండేదే, కాకపోతే కొంచెం చిన్న చిన్న మార్పులు చేర్పులు అంతే. నూనె కాస్త వేడైంది కాబట్టి ఇందులో కాస్త ఆవాలు, ఆ తర్వాత చాలా తక్కువ కొంచెం మెంతులు, ఎందుకంటే పులుసులో మెంతులు లేకపోతే అస్సలు బాగోదు. అంటే ఇలా మనకు పోపులో వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. ఇది కొంచెం వేడవుతూ ఉండగా ఇందులో ఎండుమిరపకాయలు, అంటే కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, కొంచెం ఎక్కువనే కారం ఉంటే బాగుంటుంది. మనం బెల్లం కూడా వేస్తాం తర్వాత. ఒకసారి కలిపేసుకుందాం. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత పులుసులో మరో ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే ఇంగువ కూడా ఒక 1 స్పూన్ దాకా వేసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత కరివేపాకు వేసేసుకుందాం. ఇలా నూనె వేగుతున్నప్పుడు కరివేపాకు వేసుకోవడం నాకు ఇష్టము, అందుకని ముందే వేసేసుకుంటాను. కొంతమంది చివరిలో వేస్తారు, అలా అలవాటు ఉంటుంది. మా అమ్మ చివరిలో వేస్తూ ఉంటుంది, నేను ఇలా పోపులో వేస్తూ ఉంటాను. అదే ఒక్కొక్కరు అలవాటు ఒక్కొక్కలాగా ఉంటుంది కదండి, అలా అన్నమాట. ఆ తర్వాత మనం చింతపండు గుజ్జు వేసుకుందాము. అంతకన్నా ముందు కాస్త పసుపు కూడా వేసేసుకుందాం. కొంచెం పసుపు, ఇది ఒకసారి కలిపేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు వేసేసుకుందాం. ఇది ఒకసారి చింతపండు నానబెట్టాం కాబట్టి ఇది ఒకసారి బాగా కలిపేసుకొని గుజ్జు వేసుకున్న తర్వాత కూడా ఇంకొంచెం కూడా మళ్ళీ నీళ్లు పోసుకుంటే ఇంకా మళ్ళీ గుజ్జు వస్తుంది కరెక్ట్గా. దాని సారం అంతా మనము ఉపయోగించాలి కాబట్టి 2 సార్లుగా మనం చేసుకుంటే బాగుంటుంది. ఇది ఒకసారి కలిపేసుకుందాం. పులుసు కాబట్టి మనకు చక్కగా నీళ్ళలాగానే ఉండాలి కాబట్టి కొంచెం నీళ్లు పోసుకుందాం. ఇది ఒక్కసారి ఒక 2 మరుగులు వస్తే అప్పుడు మనం తర్వాతవన్నీ వేసేసుకోవచ్చు. పులుసులు ఎప్పుడూ కూడా అండి ఎటువంటి పులుసు చేసుకున్నా కూడా అది చాలా రుచికరంగా ఉంటాయి కదండి.
అంటే మన గుమ్మడికాయ పులుసు చేసుకున్న, అన్ని ముక్కలు వేసి పులుసు తయారు చేసుకున్నా చాలా బాగుంటుంది. అయితే మరి ఈ జీడి మామిడి పండ్లతో పులుసు ఎలా ఉంటుందో ఈరోజు, అంటే నేను మొదటిసారి ఇది ప్రయత్నించడము, చాలా చాలా బాగుంటుందని విన్నాను. చాలా ఆరోగ్యానికి మంచిది, చాలా బాగుంటుందని విన్నాను. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా ఇది చాలా బాగా మేలు చేస్తుంది తెలుసా. అంటే హార్ట్కి సంబంధించి ఇబ్బందులు ఉన్న వాళ్లకు, హార్ట్ సమస్యలు రాకుండా ఉండడానికి కూడా ఈ జీడిపండు అనేవి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. మరింత ప్రాసెస్ కాబట్టి అనుకుంటా జీడిపప్పు ధర కూడా చాలా ఎక్కువ. ఇది కాస్త మరిగింది కాబట్టి ఇందులో మనం కొంచెం బెల్లం కూడా వేసేసుకుందాం. అంటే ఏ పులుసు అయినా కూడా మనం చింతపండు వేసినప్పుడు ఒక చిరు బెల్లం వేసుకుంటే ఆ రుచి కొంచెం అడ్జస్ట్ అయ్యి మరీ పులుపుగా లేకుండా కాస్త చట్పట్ అంటాం కదా, ఆ టేస్ట్లో ఉంటుందన్నమాట. ఇది కాస్త మరిగింది కాబట్టి దీనికి సరిపడా కాస్త ఉప్పు వేసేసుకుందాం. చింతపండు మనం వేసినప్పుడు ఉప్పు కారాలు కరెక్ట్గా పడాలి, లేకపోతే రుచి అటు ఇటుగా ఉంటుంది. ఆ తర్వాత ఇందులో కాస్త కారం, ఎండుమిరపకాయలు వేసుకున్నాము, అయినప్పటికీ కూడా మనం కొంచెం కారం వేసుకుందాం. పులుసులో చెప్పాను కదా ఇంతకుముందే కారం ఉప్పులు కరెక్ట్గా పడాలి. ఆ తర్వాత రుచికి సరిపడా కాస్త సాంబార్ పొడి, అంటే కొంచెం డిఫరెంట్గా ఉండడానికి చాలా కొంచెం వేశారండి, ఎక్కువ కూడా వేయట్లేదు. ఒకవేళ మీకు వద్దు అనుకొని నాకు సాంబార్ పొడి వద్దు అనుకుంటే వదిలేయచ్చు, కాకపోతే ఒక అదనపు రుచి ఇస్తుందన్న ఉద్దేశంతో వేసా అంతే. సాంబార్ పొడి వేసుకున్నాము, కారము ఉప్పు ఇవన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇది ఒక్క 2 మరుగులు వచ్చేసింది చూసారా. చాలా ఫస్ట్ కంచు పాత్రలు కదా, చాలా త్వరగా అయిపోతుంది. సో ఇలా వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి జీడి మామిడి పండ్లను ఏవైతే ఉన్నాయో కట్ చేసుకొని పెట్టుకున్నవి అవి ఇందులోకి వేసేసుకుందాం. అంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఆ చింతపండు క్వాంటిటీ తగ్గట్టుగా వేసుకుందాం. నాకు తెలిసి సరిపోతాయి అనుకుంటున్నానండి ప్రస్తుతానికి. ఇది చక్కగా కొంచెం మగ్గింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త వరిపిండి నీళ్ళల్లో వేసుకుంటే బెటర్. అంటే కొంచెం ఉండలు కట్టకుండా ఉంటుంది. చాలా కొంచెం అండి, 1 స్పూన్ మాత్రమే. ఎందుకంటే మనము ఆల్రెడీ ఇక్కడ చూస్తే కనుక మరుగుతోంది, ఎక్కువ కూడా అవసరం లేదు. ఒక స్పూన్, కాకపోతే కొంచెం నీళ్ళు ఇట్లా వేసేసుకుంటే బాగుంటుంది. మన వరిపిండి కూడా వేసేసాక మనకు ఒక 5 నిమిషాలు ఉడికిచ్చామంటే మనకు పులుసు తయారైపోయినట్టే. మీ అందరి కోసం ఈ చిట్కా. మన ఇంట్లో రాగి పాత్రలు కొన్ని రోజుల తర్వాత బాగా నల్లబడిపోతూ ఉంటాయి, కాంతి తగ్గిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే నిమ్మరసంలో కాస్త ఉప్పు వేసి ఒక చూర్ణంలాగా చేసుకొని దాంతో రాగి పాత్రల్ని బాగా శుభ్రంగా కడిగినట్టయితే రాగి పాత్రలు తడతల్లాడిపోతాయి. ఈసారి ఈ చిట్కాని ప్రయత్నించేసేయండి. వాసన అయితే అద్భుతంగా వస్తుందండి. ఆ తర్వాత చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాము. పులుసుకు అసలైన రూపం ఇచ్చేది, ఆకర్షణీయంగా ఉండేది అదే కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఒకసారి కలిపేసుకుందాము. మనకు బౌల్ కూడా సిద్ధంగా ఉంది కాబట్టి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మా ప్లేట్ కూడా చూసారా ఎంత అందంగా ఉందో, ఇలా జీడిపళ్ళతో, చిట్టి జీడిపళ్ళు అనమాట. మనం వేసింది ఇవి కాదు, ఆ పెద్దవి, కాకపోతే చిట్టి వాటితో మనం అలంకరించుకున్నాం ప్లేట్ని. ముందుగా ఈ జీడి పండ్లను వేసేసుకున్న తర్వాత మనం పులుసు పైనుంచి వేసేసుకోవచ్చు. ఎప్పుడెప్పుడు రుచి చూడాలా అని ఎదురు చూస్తున్నాను. రుచి కూడా కాదండి, ఎప్పుడెప్పుడు తినాలా అని ఎదురు చూస్తున్నాను నేను. మరి జీడి మామిడి పండ్ల పులుసు తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. జీడి మామిడి పండ్ల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, ఇంగువ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న బంగాళదుంపలు 1 కప్పు, చింతపండు 1 కప్పు, బెల్లం కొద్దిగా, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, సాంబార్ పొడి 1/2 టేబుల్ స్పూన్, జీడి మామిడి పండు 1 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు. జీడి మామిడి పండ్ల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు, కాస్త పసుపు వేసి ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జును కూడా వేసి కాస్త నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త బెల్లం, సరిపడా ఉప్పు, కొంచెం కారం, కాస్త సాంబార్ పొడి వేసి కలుపుకొని కొంచెం సేపు మరిగించుకోవాలి.
ఆ తర్వాత జీడి మామిడి పండ్ల ముక్కలను వేసుకొని కొద్దిగా వరిపిండిలో నీళ్లు కలుపుకొని ఆ మిశ్రమాన్ని కూడా వేసి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే జీడి మామిడి పండ్ల పులుసు రెడీ. చూసారు కదా జీడి మామిడి పండ్ల పులుసు ఎలా తయారు చేసుకోవాలో. చాలా చాలా రుచికరంగా ఉండబోతోంది, అది మాత్రం 100% చెప్పగలను. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి. అంటే ఒక రకమైన పనస రుచి ఎలా ఉంటుంది ఆ రకంగా ఉంది రుచి. చాలా బాగుంది. బాగా కారంగా చేసుకున్నానండి. కారంగా ఉంది, ఒక పొసరు తీపి ఉంది, పులుపు ఉంది, అద్భుతంగా ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. ఈ రోజు అమృతంలో నేను తయారు చేసిన ఈ 2 వంటలు కూడా నాకు చాలా బాగా నచ్చేసాయి. ఒకటి పరాటా, ఇంకోటేమో పులుసు. అద్భుతంగా ఉన్నాయి. మీరు కూడా ప్రయత్నించండి. ఇది ఇవాల్టి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.